అస్మద్గురుభ్యో నమః. శ్రీమతే రామానుజాయ నమః. భగవద్బంధులందరికీ దాసోహం. మన ఆచార్య అనుగ్రహంతో శరణాగతి గురించి తెలుసుకుంటున్నాము. భగవంతుడు పొందేవాళ్ళు స్వప్రయత్న పరులు, శరణాగతి చేసేవాళ్ళు రెండు రకాలుగా ఉంటారు అనుకుంటున్నాము. శరణాగతి వాళ్ళు శాస్త్రవిహితమైన కర్మలు అన్ని చేస్తారు. శరణాగతి చేసే వాళ్ళు కూడా శాస్త్రవిహితమైన కర్మ అన్ని చేస్తారు. శాస్త్రవిహిత కర్మలు అన్ని చేసినా వీళ్ళని రక్షించేది, శరణాగతి చేసే వాళ్ళని రక్షించేది ఏమనుకుంటారు? భగవంతుని దయా వాత్సల్యాది గుణాలే రక్షకం అనుకుంటారు. భగవంతుడి శ్రీపాదాలే రక్షకం అని నమ్మి ఉంటారు. వీళ్ళని రక్షించేది భగవంతుడి దయా వాత్సల్యాది గుణాలు లేదా భగవంతుడి శ్రీపాదాలు. అయినా శాస్త్రవిహితమైన కర్మలు ఎందుకు చేస్తారు? శృతి స్మృతి మవైపు ఆజ్ఞ, శృతులు స్మృతులు నా ఆజ్ఞలు అనుకోవడం వల్ల భగవంతుని ఆజ్ఞలు. భగవంతుడు ఎవరు? సర్వవిధ బంధువు, సహజ బంధువు, ప్రాణనాథుడు. ఇంత గొప్ప అతనికి 9 సంబంధాలు తలుచుకోవడం వల్ల భగవంతుడు అంటే ఎంతో ఇష్టడే ఉంటాడు కాబట్టి అతని కర్మలను తూచ తప్పకుండా ఆచరించాలని ప్రయత్నం చేస్తుంటాడు. స్వప్రయత్న పరుల్లో 100% తమ కర్మను తమే తొలగించుకోవాలి, అన్ని ఆచరించాలి. కానీ శరణాగతుల్లో కూడా తమ శక్తి మేరకు ప్రయత్నిస్తాడు. అనుకోకుండా ఏదైనా 1-2 మిస్టేక్స్ అయినా, కావాలని చేస్తే కాదు, అనుకోకుండా జరిగినా కానీ భగవంతుడి దగ్గర పశ్చాత్తాపం చెందుతుంటాడు ఇతడు. కానీ ఇతను రక్షించేది భగవంతుడి దయావాత్సల్య గుణాలు మాత్రమే. అతని కర్మలు, అతను చేసే కర్మలు కావు, భగవంతుని ఆజ్ఞగా చేస్తున్నాడు. చేయడం వల్ల భగవంతుడికి ఎవరంటే ఇష్టం ఉంటది? ఈ కర్మలు ఇప్పుడు ఈ స్వప్రయత్నపడు ఎవరు ఎందుకు చేస్తున్నాడు? స్వప్రయత్నపడు కర్మలు చేయడం అనేది ఒక స్వార్థంతో చేస్తున్నాడు. ఈ కర్మలు చేయడం వల్ల నా పాపకర్మ, నా కర్మరాశి అంతా దగ్ధం అయిపోయి మొత్తం నా కర్మనంతా నేను తొలగించుకొని భగవంతుడికి చేరాలనే ఒక స్వార్థం ఉంది. ఈ యొక్క శరణాగతుడు బి అనే వ్యక్తి ఎందుకు చేస్తున్నాడు? ఇవి చేయడం నా ధర్మం, నా ప్రాణనాథుడు, నా సర్వవిధ బంధువు, సహజ బంధువు యొక్క ఆజ్ఞలు కాబట్టి నేను చేస్తున్నాను. అతడు ఏమీ ఆశిస్తలేడు, ఈ మోక్షం కొరకు చేస్తలేడు. మోక్షం కొరకు చేసినట్టయితే ఏలాగా స్వప్రయత్న పడతాడు? 1% కూడా ఇతడు ఏమనుకుంటాడు? ఇవి చేయడం వలనే భగవంతుడికి దయ వస్తుంది అనుకోడు. అతని ఆజ్ఞలను మాత్రమే చేస్తాడు. ఏ మాత్రం అనుకున్నా ఇతడు కూడా స్వప్రయత్న పరుడై అవుతాడు. బి అనే వ్యక్తి అన్ని ఆచరిస్తాడు. ఆచరించడం వల్ల ఇతడు ఇవి కూడా రక్షిస్తాయి అనే భావన ఏ మాత్రం అతనిలో ఉండాలి. అట్లా ఆచరించే క్రమంలో ఇప్పుడు మనం తెలుసుకుంటున్నాం. భగవద్గీతలో అతడు భగవంతు యోమద్ భక్త సమే ప్రియ, ఇటువంటి భక్తుడు అంటే నాకు ఇష్టము అని చెప్తున్నాడు కదా. ఇటువంటి భక్తుడు నాకు ఇష్టం అని చెప్పే గుణాల గురించి మనం చర్చించుకుంటాం. ఇవి కూడా స్వప్రయత్నవతుడు ఆచరించవలసిందే, శరణాగతుడు ఆచరించవలసిందే. శరణాగతుడు భగవంతుడికి ఇష్టం కనుక ఆచరిస్తాడు. స్వప్రయత్నపరుడు మాత్రం ఇవి ఆచరిస్తేనే జ్ఞానాగ్ని దగ్ధ కర్మ అని అనుకుంటే ఇవన్నీ ఆచరించి జ్ఞానం ద్వారా, కర్మల ద్వారా తమ కర్మనంతా తొలగించుకొని భగవంతుని చేరాలనుకుంటారు. ఆ గుణాలు ఏంటియో, భగవంతుడికి ఇష్టమైన గుణాలు ఏంటో చేసే తెలుపుకునే క్రమంలో ఇప్పుడు మనము నిర్మమః అనే గుణం, అద్వేష్ట, మైత్ర, కరుణ అనే గుణాలు చెప్పుకున్నాము. ఇప్పుడు నిర్మమః అనే గుణం గురించి తెలుసుకుందాం. ఒక అమ్మాయి ఉంటది, ఆమె పాపం ఆధ్యాత్మికంగా పెరుగుతుంది బాగా. ఇంట్లో ఆధ్యాత్మికంగా పెరిగి ఆమె కళలు కూడా ఎటువంటి కళలు కంటది? నేను వివాహం చేసుకొని భర్తతోటి ఇటువంటి పుణ్యక్షేత్రాలు తిరగాలి, ఈ స్వామిని కలవాలి, ఈ గ్రంథాలు సేవించాలి అనుకుంటూ అనేక ఇటువంటి కళలు కంటుంటది. ఆమె కళలు కూడా అనుకోకుండా ఆమె జాయింట్ ఫ్యామిలీ ఇంట్లో పడుతుంది. అందరు ఇంట్లో చాలా మంది ఉంటారు. అంతమందికి ఇంట్లో ఎంతో పెద్ద ఇల్లు, ఎంతో మంది జనాలు, వాళ్ళందరికీ లేవడము, ఎర్లీగా లేవడము, వాళ్ళందరికి టీలు పెట్టడము, బ్రేక్ఫాస్ట్ చేయడము, లంచ్లు చేయడము, ఈవినింగ్ స్నాక్స్ చేయడము, రాత్రి డిన్నర్, దీంతో ఇంటి పనులతోటి, పాత్రలు తోమడము, ఇల్లు ఊడవడం, వీటితోటి మొత్తం అంతా సమయం అంతా అయిపోతుంది. అయ్యో నేను ఏం కలలు కన్నాను, ఏం నా జీవితం ఎట్లయిపోయింది, అయ్యో పశుపక్షాలు అందరూ తిని జీవిస్తున్నాయి, నేనే ఆ విధంగా జీవిస్తున్నాను, అయ్యో ఎటువంటి ఉపన్యాసాలు వింటలేను, ఎటువంటి భక్తి కార్యక్రమాలు చేయట్లేదు, నా జీవితం ఎంత వ్యర్థమైపోయింది అని బాధపడుతుంటది, చాలా బాధపడుతుంటది. ఒకసారి వాళ్ళ నాన్నగారు వస్తారు అమ్మాయిని తీసుకుపోదామని. రాగానే ఎంతో సంతోషపడుతుంది. సంతోషపడి వాళ్ళ నాన్నగారు వెంట వెళ్తుంది. వాళ్ళ అమ్మ మాట్లాడిస్తుంటది, అమ్మ నన్ను విసిగించకే, నేను ఉపన్యాసాలు వినక భగవత్ సంబంధ విషయాలు వినక మైండ్ మొద్దుబారింది, నన్నుకోసం బలిపెట్టే అంటది. రూమ్ లోకి వెళ్తుంది, తన ఉపన్యాసాలు పెట్టుకుంటది, వింటుంటది. ఎంత నిష్ట! భగవంతుడికి చాలా ముచ్చటేస్తుంది. అబ్బాయి ఎంత తపనిస్తుంది నా కోసము, ఈమెకు ఒక మంచి సందేశం అందిద్దామని ఆమె వినే ఉపన్యాసంలోనే ఒక మంచి విషయం వచ్చేటట్టు చేస్తాడు. ఏంటి ఆమె వింటున్న ఉపన్యాసం అంటే, భరతుడు
పట్టాభిషేకం. రామచంద్రుని యొక్క పాదుకలను తీసుకుంటాడు. నందిగ్రామం అనే గ్రామంలో వచ్చి ఆ పాదుకలను సింహాసనం పెట్టి రాజ్య పరిపాలన చేస్తాడు. అతడు భరతుడు ఏమనుకుంటాడు? రాజ్య పరిపాలన చేస్తుంది ఎవరు అనుకుంటాడు? రామచంద్రుడే చేస్తున్నాడు, నేను అతని సేవకుని మృత్యుని అనుకుంటాడు. రాజ్య పరిపాలన చేస్తుంది రామచంద్రుడే. ట్యాక్స్ ద్వారా ఎంతో ధనాగారం వస్తుంది. ఫస్ట్ ఏం చేస్తే అబ్బా నాది ధనాగారం అనుకుంటలేడు. రామచంద్రుని పాదాలు పెట్టి స్వామి రాజ్యం నీది స్వామి, ఈ ధనరాశి అంతా నీదే అంటాడు. వాటిని ఏ విధంగా వినియోగించుకోవాలో చెప్తాడు, చెప్పుకుంటూ వినియోగింపజేస్తాడు. తర్వాత ఒక వ్యక్తికి సన్మానం చేయాల్సి వస్తుంది. స్వామి ఇతడు ఇంత మంచి పని చేశాడు, ఇతన్ని ఈ విధంగా సన్మానం చేస్తున్నాను రాముని పాదాల దగ్గర చెప్తాడు, సన్మానిస్తాడు. ఒకరికి పనిష్మెంట్ ఇవ్వాల్సి వస్తుంది. స్వామి వీడి తప్పు చేశాడు, మన దాని ప్రకారం వీనికి ఈ పనిష్మెంట్ ఇవ్వాలని చెప్తాడు, చేస్తాడు. ప్రతిదీ రాముని పాదాల దగ్గర విన్నవించడం చేయడు. ఆయన చేస్తలేడు, రాముడే చేస్తున్నాడు అనుకుంటాడు. ఆమెకు వెంటనే ఒక అద్భుతమైన భగవద్ అనుగ్రహంతో ఆలోచన వస్తుంది. అబ్బా నాకు దొరికింది భగవంతుని దయతోటి అనుకుంటుంది. వెంటనే మళ్ళీ అత్తగారింటికి వెళ్ళేటప్పుడు భగవత్ సంబంధమైన ఒక ఫోటోను, ఒక వెంకటేశ్వర స్వామి ఫోటోను తీసుకొని వెళ్తుంది. ఒక రూమ్ లో వేస్తుంది, గోడకు వేస్తుంది. ఇక అప్పటి నుంచి ఆమె దినచర్య ప్రారంభమైంది. లేవగానే స్వామి ఈ వ్యవస్థ నీది, నీ ఇల్లు, ఈ వ్యక్తులు నీ వాళ్ళు అనుకుంటూ ఇల్లు ఊడుస్తుంది. ఇల్లు ఎవరిది? ఆ స్వామిది ఇల్లు, భగవంతుంది కాబట్టి భగవంతుని ఇల్లు ఊడుస్తున్నా అనుకుంటూ ఊడుస్తుంది. పాత్రలు తోముతుంది, ఎవరిది? భగవంతుని వ్యవస్థ, భగవంతుని కోసం పనిచేస్తున్న. ఆహారం వండుతుంది, ఈ ప్రసాదం ఎందుకు? ఇది కూడా భగవంతుని వ్యవస్థ కోసం వండుతున్నా అనుకుంటుంది, చేస్తుంది. ఏ పని చేసినా భగవత్పరంగా ఈ భగవంతుని అనుకొని భగవంతుని యజమానిగా పెట్టుకొని జీవితం గడుస్తుంది. ఏ పని చేసినా భగవంతుని యజమానిగా పెట్టుకొని చేస్తుంది. అట్లే విధంగా వ్యాపారం చేసే వాళ్ళు కూడా ఆ విధంగానే చేయాలి. మనం ఇంట్లో ఒక ట్రాన్సాక్షన్ చేస్తుంటాం, బయటకు వెళ్ళినప్పుడు ఆ గూగుల్ పే ద్వారానో ఫోన్ పే ద్వారానో చేస్తున్నప్పుడు కూడా ఆ రైట్ వరకు వచ్చే వరకు మనకు సమయం ఉంటుంది. ఆ రైట్ సింబల్ వచ్చే వరకు ఆ సమయంలో మనం అనుకోవాలి, నేను భరతుని ప్రభువు నా స్వామి, నా ఇంట్లో ఉన్నటువంటి అక్షర రూపంలో ఉన్నటువంటి స్వామి నా యజమాని, ఆయన తరపు నేను చేస్తున్నాను ఈ ట్రాన్సాక్షన్ అనుకోవాలి. ఒక అమ్మాయికి వివాహం కోసం, పెళ్లి సంబంధాల కోసం వెళ్తున్నాం, స్వామి వ్యవస్థకు ఇట్లా పని చేస్తున్నాను, వెళ్తున్నాను అని అతన్ని ఆజ్ఞ తీసుకొని వెళ్ళాలి. ఇంటికి ఒక ఫ్రిడ్జ్ కొంటున్నాము, స్వామి ఈ వ్యవస్థకు ఒక ఫ్రిడ్జ్ అవసరము స్వామి అని ఆజ్ఞ తీసుకొని వెళ్ళాలి. మనం పూర్తి 100% భర్తనాలి. డబ్బులు ఇస్తున్నాము ఒకరికి, ఒక శాపానికి, ఈ డబ్బులు కూడా ఎవరు ఇస్తున్నాం? మనం భర్తలాగా ఉండియాలి, ప్రభువుగా ఇవ్వద్దు. ఇట్లా ఈ విధంగా అలవాటు చేసుకోవాలి. అమ్మాయి కూడా ఆ విధంగానే చేసింది. యత్ కరోషి యదశ్నాసి యజ్జుహోసి దదాసి యత్ తపస్ససి కౌంతేయ తత్పురుష్వ మదర్పణం అని చెప్పాడు. ఏ పని చేస్తావో అది నాకు అర్పించు అని చెప్పాడు. యత్ కరోషి యదశ్నాసి యజ్జుహోసి దదాసి. కాబట్టి మనకు మదర్పణం, ఏ పని చేసినా భగవంతుడికి అర్పించుకొని చేయడమే ఇక్కడ. అప్పుడు ఏమైతుంది? నిర్మమకు సంబంధం ఏంది? ఈ ఇల్లు అంతకుముందు నా ఇల్లు, పొద్దున్న లేవగానే అద్దాల మీద మురికి పడింది అని వాడు ఎటువంటి పూజ అనుష్ఠానం లేదు. పొద్దున్న లేసి తడిగుడ్డ పెట్టుకొని కిటికీలు దర్వాజలు అన్ని శుభ్రంగా ఉంచుకుంటాడు. ఉన్న సమయం అంతా ఇల్లును శుభ్రంగా అద్దం లాగా ఉంచుకునే ప్రయత్నం చేస్తాడు తప్ప అయ్యో భగవంతుని కోసం ఏం చేయాలని చూస్తాడా? ఇప్పుడు భగవంతుని ఇల్లు అన్నప్పుడు తుడిస్తే కూడా దోషం రాదు. అద్దం లాగా ఉంచుకో ఇల్లును. ఇప్పుడు అద్దాల తోడు మొత్తం ఇల్లు అంతా నీట్గా ఉంచుకో. ఎవరి ఇల్లు? భగవంతుని ఇల్లు అని చూడు. అప్పుడు ఇది కూడా భగవత్ సేవనే అవుతుంది. అంతకుముందు వాడు ఏ పూజ లేదు, పునస్కారం లేదు, మొత్తం తుడుచుకుంటూ ఇల్లును మాత్రం నీట్గా ఉంచుకునేవాడు. ఇప్పుడు ఇదే భావంలో తుడిస్తే ఇది ఒక పూజనే, ఇది భగవత్ సేవనే. అదేవిధంగా ఇప్పుడు మమకారం ఉండదు, నిర్మమ. ఏ పని చేస్తున్నా నాది ఉండదు. భగవంతుని ఇల్లు, భగవంతుని వ్యక్తులు, భగవంతుని అంటే భరతుని లాగానే ఉండడం అలవాటు చేసుకోవాలి. అది నిర్మమ. తర్వాత కుచేలుడు ఉన్నాడు. కుచేలుడికి ఏమైంది? ఒకేసారి అంతకుముందు వెళ్ళేటప్పుడు పూరి గుడిసె ఉన్నది, రాగానే పెద్ద భవంతి ఏర్పడింది. అతనికి ఇల్లు చూసినప్పుడు ఏమనిపిస్తుంది? నా ఇల్లు అనుకుంటాడా? అతను రెడీమేడ్ గా డైరెక్ట్ భగవంతుడి కృష్ణుంచే వచ్చింది. కృష్ణుడు ఇచ్చిన ఇల్లు చూసినప్పల్లా నా ఇల్లు అని మురిసిపోయి మమకార దోషం తెచ్చుకోడు. చూసినప్పల్లా ఎప్పుడు భగవంతుని ఇల్లు, భగవంతుడు ప్రసాదించిన ఇల్లు అనుకుంటాడు. ఎందుకంటే ఆయన జీవితంలో డైరెక్ట్ భగవంతుడే ఇచ్చింది. అట్లే మనం కూడా అట్లే అనుకోవాలి. నేను కష్టపడి సంపాదించిన అంటే దోషం అయిపోతుంది. భగవంతుని ప్రయత్నం లేని ఏ పని కాదు. కాబట్టి మనది అహంకారం అనే గుణం వచ్చినప్పుడు తెలుస్తుంది.
కాబట్టి ఏ పని చేసినా భగవంతుని ఇల్లు ఏ పని చేసినా భగవత్ పరంగా మనం అన్వయించుకున్నట్టయితే మమకార దోషం అంటారు. ఒక చిన్న మూతి ఉన్నటువంటి ఒక కుండలు లాంటివి ఉంటాయి, చిన్న మూతి ఉన్న కుండలు. ఆ కుండల్లో లోపల పండు ఉంటది. ఈ కోతులు వెళ్తాయి, దాన్ని పండును ముట్టుకుంటాయి, తీస్తాయి. తీసినప్పుడు చెయ్యి రాదు, ఆ పండు వదిలిపెడితే వస్తుంది. ఆ పండు వదిలిపెడితే వస్తుంది జ్ఞానం కోతులకు లేదు. కోతులకు లేకపోవడం వల్ల అవి చేతులు వస్తలేదు. ఇంతలో వాడు వచ్చి వాటి మీద వల వేసి పట్టుకుంటాడు. అంటే ఎందుకు అంటే మనం కూడా ఈ ప్రపంచంలోకి వచ్చాము, నాయి అని పట్టుకుంటున్నాం, మనము భగవంతుడు చేరలేము. ఇది వదిలినప్పుడే నీకు ఏ విధంగా కోతికి వదలాలని తెలియట్లేదు. మనకు కూడా వీళ్ళు వచ్చి నా వాళ్ళు అని పట్టుకోవడం వల్ల మనకు కూడా వదిలేయలేక మనం ఇక్కడే బంధింపబడి ఉంటున్నాం, మాయకు బంధింపబడుతున్నాం. కాబట్టి వదలడం తెలవాలి. కోతికి వదలడం తెలియకనే ఆ పండును వదిలితే నేను చెయ్యి బయటకు వస్తుండే, అది బంధింపకుండా పారిపోయేవాళ్ళకి అవకాశం ఉంటుంది. మనం కూడా ఈ ప్రపంచంలోకి వచ్చి నాయి అని పట్టుకుంటున్నాము, మనము ఈ విధంగా బంధింపబడి ఉంటున్నాము. ఇది మమకార దోషం. అహంకారము అంటే నిరహంకార అనే గుణం గురించి తెలుసుకున్నాం. అహంకారం అంటే నేను చేస్తున్నాను, నా వల్లనే జరుగుతుందని భావన. మనకు భగవద్గీత 18-14 శ్లోకంలో అధిష్టానం తథా కర్త కరణంచ పృథక్ విధం వివిధాష్ట పృథక్ చేష్ట దైవం చైవాత్ర పంచమం. మనం ఏ పని చేసినా 5 కారణం. ఏంటి? శరీరము, జీవాత్మ, కర్మేంద్రియాలు, మనస్సు, ప్రాణాపానాది 5 వాయువులు, వాటి వ్యాపారాలు, ఇవన్నీ ప్లస్ అంతర్యాము పరమాత్మ 5వ వాడు. దైవాద్వేష పంచమం దైవం చైవాత్ర పంచమం. ఈ విధంగా 5 కారణాలు. భగవంతుడే ప్రధాన కారణము, ఇవి కర్మ పుట్టడానికి కారణాలు అని. ఏ కర్మ చేసినా ఈ 5 కారణాలు. దాంట్లో దైవం చైవాత్ర పంచమం, దైవమే ప్రధాన కారణము. ఇప్పుడు ఒక వ్యాపారం చేస్తున్నారు, 99% పెట్టుబడి ఒకరిది, 1% లో 4 ఉన్నారు భాగస్వాములు. ఓ 1% 4వ వచ్చి అంత నాదే అంటే ఎంత తప్పు అయిపోతుంది. అదేవిధంగా ఏ పని చేసినా భగవంతుడే ఇంత మొత్తం కారణం, 1% 4వ వాడు నువ్వు. కాబట్టి అటువంటిప్పుడు మనం ఏ పని చేసినా నేను చేసినా ఎట్లయితే భగవంతుని దయ వల్ల చేసినా, భగవంతుడు దయ లేకపోతే చెయ్యి లేకపోతే పక్షపాతం వస్తుంది, అట్లే ఉండిపోతుంది, కాలు కదలదు. కాబట్టి ఏ పని చేసినా భగవంతుడే ప్రధాన కారణం అనుకోవాలి. ఒక ఆయన సంధ్యావందనం చేస్తుంటాడు, త్రికాల సంధ్యావందనం చేస్తుంటాడు, 25 సంవత్సరాలు చేస్తున్నాడు త్రికాల సంధ్యావందనం. సంధ్యావందనం చేసి అతనిలో అలిపోయింది, నేను త్రికాల సంధ్యావందనం ఒక్కరోజు మిస్ కాలేదు, 3 పూటలు సంధ్యావందనం చేస్తున్నా. అందరికి చెప్పుకుంటుంటాడు, నేను త్రికాల సంధ్యావందనం చేస్తున్నా, 3 పూటలు చేస్తున్నా, ఒక్కరోజు మిస్ కాలేదని చెప్పుకుంటుంటాడు. ఒకరోజు బాగా అలసిపోతాడు, మధ్యాహ్నం పడుకుంటాడు. ఒకతను లేచి, ఏ స్వామి మీరు సంధ్యావనం చేసుకోరా, సంధ్యా సమయం అవుతుంది అనగానే మధ్యాహ్నానికి సంధ్యామపం లేచి ఆ వెంటనే సంధ్యావనం చేసుకుంటాడు. చేసుకొని వచ్చి అంటాడు, అబ్బా స్వామి మీరు చాలా హెల్ప్ చేశారండి, అబ్బా మీరు ఎవరండి అంటే కలిపురుషుడిని అంటాడు. అరే కలిపురుషుడు నష్టం చేయాలి కదా, లాభం చేస్తున్నారు ఏంటి, నాకు ఎందుకు మాకు లాభం చేశారండి, మీరు కలిపురుషుడుగా నష్టం చేయాలి కదా, నాకు తెలియట్లేదు అంటే, అవునండి మీరు 25 సంవత్సరాల నుంచి 3 పూటలు ఒక్క పూట కూడా తప్పకుండా సంధ్యానం చేసుకుంటున్నారు కదా, ఇప్పుడు మిస్ అయ్యారు అనుకోండి, మీలో వినయం వస్తుంది. అయ్యో నేను సంధ్యావందనం మిస్ అయినా, అయ్యో నేను సంధ్యావందనం మిస్ అయినా అని వినయం వస్తుంది. నేను కలిపురుషునికి నాకు మీరు వినయంగా ఉండడం నచ్చదు, మీకు అహంకారంగా ఉండడమే నాకు నచ్చుతుంది. మీకు అహంకారం ఆ విధంగానే ఉంచడం కోసమే నేను ఇట్లా జ్ఞాపకం చేసిన అని చెప్తాను. అంటే అహంకారం యొక్క గొప్పతనం ఆ విధంగా అంత ప్రమాద స్థాయి. మంచి చేయడంలో కూడా అహంకారం వస్తుంది. నేను ఇంత గొప్ప మంచి పని చేశానండి, ఇంత గొప్ప మంచి పని చేశాను అని చెప్పుకోవడంలో కూడా అహంకారం వస్తుంది. అది లేకుండా ఉండాలి. మిగతా గుణాల గురించి తర్వాత చెప్పుకుందాం. సర్వం శ్రీకృష్ణ అర్పణమస్తు. ఓం అస్మద్ గురుభ్యో నమః.